ఎవ్వరిని తక్కువ చేసి మాట్లాడకండి. అలాగే ఎవరిని బాధించకండి. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ సమయం మీకన్నా శక్తివంతమైంది. గుర్తుంచుకోండి, ఏటికి వరద వచ్చినా అలాగే నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవరికీ తెలియదు. జాగ్రత్తగా ఉండండి. అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా భిక్షగాడిగా మారిపోతాడు. నువ్వు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది. నీ గెలుపు నీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలుపే కాదు. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనబడుతుంది. అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా కూడా ఆనందం అనేదే దొరకదు. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనాన్ని వహించండి. ఎందుకంటే ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కావు, మారణాయుధాలు. మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు స్వయంగా నాశనం చేసుకున్నట్లే. ఏ వ్యక్తికైనా సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, అలాగే సమాజం యొక్క తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అనేది అలవడుతుంది. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, భార్య అలాగే భర్త కావచ్చు. మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి. ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి. మీ గుండె ధైర్యం ఎప్పుడూ మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిగా ఉండాలి. అప్పుడే మీరు ముందుకు సాగగలరు. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు. అది అనేక సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు. అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎక్కడైతే అహంకారం ఆరంభమవుతుందో ఇక అక్కడే పతనం కూడా ప్రారంభమవుతుంది. వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట, మానవత్వం లేని వాళ్ళ ప్రేమ, స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే జీవితంలో మిగిలేది విషాదం మాత్రమే. మనం శిఖరాగ్రానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి. ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పడవేయచ్చు. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు. అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతటా అదే వస్తుంది. నువ్వు ఎప్పుడు ఓడిపోతావా, నువ్వు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే కూడా నీ వాళ్ళు అనుకున్నవారే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు. ఒక్కరి నవ్వితే పిచ్చివారు అంటారు. ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు. ఇక నీడ మనల్ని వదిలి వెళ్ళదు. నువ్వు పలికే ప్రతి మాట కూడా ప్రేమతో ఉండాలి, అంతేకాని నటనతో కాదు. మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే మీ గెలుపు కోసం మీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటి వారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే 100 జన్మలెత్తినా కూడా విజయాన్ని సాధించలేము. చెప్పేవాళ్ళు చేరదీయరు, ఆనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు. ఎవరికి ఎవరు ఏమీ చేయరు, చేసినట్లు నటిస్తారంతే. నువ్వు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది. నువ్వు కష్టంగా చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది.
కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. నమ్మకం ఉన్నప్పుడు మౌనం కూడా అర్థమవుతుంది. అదే నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది. మీరు బాధ్యత తీసుకోకుండా ఎప్పటికీ గెలవలేరు. బాధ్యత తీసుకుంటే ఎప్పుడూ ఓడిపోరు. ఈ సమాజంలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు ఏ సాక్ష్యం లేకపోవడమే. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం, ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం, ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖం ఎప్పుడూ ఉంటాయి. చింతించకండి. నువ్వు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. నీకు తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక, ఉదాహరణగా నిలవడం చాలా కష్టం. మీ కష్టంలో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువులే మేలు కాదంటారా? మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి. అంతేకాని వాటిని ఎదుటివారికి చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు ఒకరు ఎప్పటికీ తీర్చలేరు. మిమ్మల్ని ఇష్టపడేవారికి మీరేంటో చెప్పనవసరం లేదు. మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినప్పటికీ అది అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యమెరుగక నేల కొరిగిన వాళ్ళుంటారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటములతోనే నిండి ఉంటుంది. మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటో మీకు తెలియాలి అంటే సహాయం అడిగి చూడండి. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. మీ యొక్క కలలు మిమ్మల్ని బాధ పెట్టడం లేదంటే అవి మీరు సాధించేంత పెద్దవి కావని అర్థం. మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. అసాధ్యమైన దానిని ఆశించండి. కనీసం అత్యుత్తమమైనదైనా మిగులుతుంది. మీరు చేసే తప్పులను మీ మొహం మీద చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. గుర్తించండి. డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటివారి జీవితంలో వెలుగును నింపుతాయి. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని అలాగే సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు. నిన్ను మెచ్చుకునేవారందరూ నీవారు అని, తిట్టేవారందరూ పరాయివారు అని అనుకోకు. ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్నెవరూ బాగు చేయలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్నెవరూ ఆపలేరు. మనిషి ఉన్నతంగా ఎదగడానికి కావలసిన ముఖ్యమైన 7 విషయాలు. 1. ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం. 2. ఓటమిలో కృంగిపోకుండా ఉండడం. 3. పేదరికంలోనూ నిజాయితీగా ఉండడం. 4. మాట తీరులో సరళత్వం. 5. కోపంలో కూడా సహనంగా ఉండటం. 6. కష్టాలను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండడం. 7. ప్రతి మనిషిని గౌరవించడం. ఏ పరిస్థితిలోనైనా శాంతంగా ఉన్నవాడే
ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా ఉంటుంది. మీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడండి. మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే వారికి సమాధానం చెప్తుంది. గతాన్ని తలుచుకొని బాధపడకండి. భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి. తలెత్తుకొని ముందుకు అడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తలవకు. నిన్ను చులకన చేసేవారిని అస్సలు పట్టించుకోకు. అప్పుడే నువ్వు పూర్తి ఆరోగ్యంగా ఉంటావు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, కానీ వ్యక్తుల మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి కాదంటారా? అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట, గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికినట్లయితే అది జీవితం. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు ఏమాత్రం మారదు. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏదైనా సరే నీ ఆలోచన విధానాన్ని బట్టే మారుతుంది. ఇతరుల్ని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం. మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకోండి. మీరు నేర్చుకున్న ప్రతిదీ మిమ్మల్ని పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు. గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.